అబ్బబ్బా! చలికాలం పోయి ఎండాకాలం వచ్చిందిరా బాబు అనుకున్నాను. కానీ అయినా మా ఊర్లో చలి తగ్గట్లేదేంట్రా బాబు! సర్లే గానీ ఈ చలికి తోడు జలుబొకటే. మా అబ్బాయి, నేను కలిపి జలుబుతో బాధపడుతున్నాం. ఈరోజు కర్రీ ఏం వండుకోవాలని అనిపించట్లేదు. అందుకోసమే ఈరోజు సాంబార్ రైస్ చేద్దామని కొత్తగా ట్రై చేస్తున్నాను యూట్యూబ్లో చూసి. మీరు మాత్రం ప్రయోగం చేయకండి, బాగుంటే చెప్తాను అప్పుడు చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని దానికి హాఫ్ గ్లాస్ ఏదన్నా పప్పు మీ ఇష్టం, మీకు నచ్చిన పప్పు వేసుకొని ఇంట్లో ఏ కాయగూరలు ఉన్నాయో అన్నీ తీసి అందులో పడిచేయండి. వేసేసి నేను కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఉప్పు కారం అన్నీ ఇంకా వేసేసి మిక్సీ వేసేసినట్టు మొత్తం అందులో వేసి కుక్కర్ వేసి 3 విజిల్. ఒక గ్లాస్ బియ్యానికి ఒక 3 గ్లాసులు వేసుకోండి. అంటే కొంచెం చిన్నపిల్లలకు కూడా కిచిడి టైప్లో పెట్టచ్చు కదా, అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి పిల్లలైతే. లేదు మాకు టైట్గానే కావాలంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటరు, అంతే కంటెంట్. అంతే వేసేసుకొని దానికి తాలింపు పెట్టుకొని తినేయడమే. నాదైతే సూపర్గా ఉంది అబ్బా. చింతపండు వేసుకొని వేరేగా చేసుకోవచ్చు, బిర్యానీ మసాలా వేసుకొని వేరేగా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నాదైతే సూపర్గా ఉంది. పోపు పెట్టుకొని వేడి వేడిగా తినేస్తే జలుబు కొంచెం రిలీఫ్ అనిపించింది అబ్బా. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.